ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన వ్యవసాయానికి మీడియా ప్రాధాన్యమివ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. ఈటీవీలో ప్రసారమవుతున్న అన్నదాత కార్యక్రమాన్ని అభినందించారు. హైదరాబాద్లో రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక 12వ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావుతో కలిసి ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి వ్యవసాయానికి విశేష సేవలందించిన 18 మంది రైతులకు పురస్కారాలు ప్రదానం చేశారు. సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేసిన అన్నదాతలను సత్కరించారు. వ్యవసాయ రంగాన్ని గట్టెనెక్కించేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. గ్రామీణులకు మేలు జరిగేలా రహదారి సౌకర్యం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెంకయ్య పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ యోజనతో పంటల బీమాతో రైతులను ఆదుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్ర భావ ప్రసారుడెవరు, 3 భాషలు తన మోలుపై కదలాడ చక్కని వక్తృత్వ చతురుడెవరు, ఆజానుబాహుడై అద్వితీయుడై పదవులు వరించిన సాధ్యుడెవరు, 2 రాష్ట్రాల మేల్గూర్చు మేలు ఎవరు, కేంద్రమందున సత్యవ్యక్తి సాంద్రుడెవరు. అలాంటి ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారికి పెద్దల హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సభల్లో మీకు బుల్లెట్ లాంటి మంటున్నాడు అని ఒక 6 అడుగుల బుల్లెట్ల ఆకుపచ్చ తెలంగాణను స్థాపిస్తూ ముందుకు సాగుతున్న సిద్దిపేటను సుప్రసిద్ధిపేటగా మార్చి ప్రజమెచ్చు నేతగా ప్రగతి నుండి ఉద్యమ కాలాన ఉత్తమ సేనాని బాధ్యత మరుగా ప్రజన్నుడికి ఉద్యమ స్ఫూర్తితో ఉత్తమ మనకి దేశంలో వ్యవసాయం పట్ల ప్రకృతి చిన్నచూపు పెద్ద అడ్డంకి. మనకి మార్కెట్ అది రైతులకి నష్టంగా ఉండేది. ఆ తర్వాత తరచుగా మారే విధానాలు అవి రైతులకు ఇబ్బంది. ఆ తర్వాత దానికి గుర్తింపు లేదు, ప్రచారం లేదు. వ్యవసాయంలో గ్రామర్ ఉంది కానీ గ్లామర్ లేదు. దానికి ఆ గ్లామర్ లేదు, అందుకని చూపించాం. కానీ చూపిస్తే ఎంత ఆసక్తిగా ఉంటుందో మనం అన్నదాత కార్యక్రమం చూస్తే, ఈటీవీ అన్నదాత కార్యక్రమాన్ని చూస్తే మనసు ఎంత తేలికైపోతుందంటే ఉదయాన్నే. ఎందుకంటే ఈ రాత్రి 24/7 ఆ న్యూస్ పేపర్కి వచ్చేయండి, టీవీ ఛానల్స్, ఆ బ్రేకింగ్ న్యూస్, మేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్, లేకపోతే వీడి మీద వాడి న్యూస్, వాడి మీద వీడి న్యూస్, ఇవన్నీ పెట్టే దాన్ని చూసిన తర్వాత అలాంటి తేలిక కార్యక్రమాలు, రైతు కార్యక్రమాన్ని చూస్తే మనసు ఎంతో సంతోషిస్తుంది. ఆ పచ్చదనం కనపడగానే మనసంతా పచ్చగా సంతోషంగా ఉండిపోయింది. కానీ మన దేశంలో మన వ్యవస్థలో సినిమాకు ఉన్నంత ఇంపార్టెన్స్, రాజకీయాలకు ఉన్నంత ఇంపార్టెన్స్ మిగతా వాటికి లేదు. అందుకని మీడియా సెన్సేషనలిజంతో పాటు మిగతా పనులతో పాటు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం ఉన్నట్టుగా వ్యవసాయం పైన కూడా దృష్టి పెట్టాలి. మంచి పద్ధతులు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రపంచంలో, దేశంలో ఎక్కడున్నాయి, న్యూ మెథడ్స్, న్యూ టెక్నాలజీ, న్యూ వెరైటీస్, న్యూ సీడ్స్, న్యూ పాలసీస్, న్యూ ప్రోగ్రామ్స్, న్యూ ఇన్సెంటివ్స్, ఇవన్నీ ఏందనే విషయం టీవీ ద్వారా అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు కిసాన్ ఛానల్ పెట్టండి. బట్ ఎంత చేసినా ఈ పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పులు, సకాలంలో వర్షాలు రాక, సాగునీటి సౌకర్యాలు లేక ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుకు ఎంత చేసినా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బట్ స్టిల్ ఆ రైతుకు మనం ఇవ్వగలిగే ఒక పరిష్కారం, రైతుకు మెరుగైనటువంటి పరిష్కారం మనం ఏదైనా ఇవ్వగలుగుతామంటే అది సాగునీరు అనేటువంటిది ఈరోజు మనందరం కూడా గుర్తించినాం. ఇటు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూనే మరి టెక్నాలజీని వినియోగిస్తూ అధిక దిగుబడిని సాధిస్తూ రైతుకు అవసరమైన సాగునీరుని అందిస్తూ మార్కెటింగ్ను కూడా కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు కూడా ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఫస్ట్ సార్ 44 మార్కెట్ యార్డులలో ఈ జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు అమలు చేసి ఇవాళ ముందు దశలో నడుస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులలో కూడా 100% ఈ న్యామ్ ద్వారా మరి రైతులకు మంచి సేవలు అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం.